బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి కాంగ్రెస్ సీఎంగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1:04 గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లతో పాటు ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు కాబోతున్నారు. ఉదయం 9 గంటలకు ఏఐసీసీ అగ్రనాయకులు హైదరాబాద్ కి చేరుకోనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటుగా వివిధ పార్టీల అధ్యక్షులకు ఆహ్వానాన్ని పంపించారు. ఎల్బీ స్టేడియం దగ్గర పోలీసులు పటిష్ట బందోబస్తుతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలు చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డితో పాటు మరికొద్ది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా ఇచ్చిన 6 గ్యారంటీల పథకాలకు సంబంధించిన తొలి ఫైల్ పై సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలి సంతకం చేయబోతున్నారు. అలాగే రజనీ అనే దివ్యాంగురాలికి తొలి ఉద్యోగాన్ని ఇస్తూ ఫైలుపై ఆయన సంతకం చేయనున్నారు. ఇక రేవంత్ రెడ్డితో పాటు మంత్రులుగా ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి కాంగ్రెస్ సీఎంగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1:04 గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లతో పాటు ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు కాబోతున్నారు. ఉదయం 9 గంటలకు ఏఐసీసీ అగ్రనాయకులు హైదరాబాద్ కి చేరుకోనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు వివిధ పార్టీల అధ్యక్షులకు ఆహ్వానాన్ని పంపించారు. ఎల్బీ స్టేడియం దగ్గర పోలీసులు పటిష్ట బందోబస్తుతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలు చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డితో పాటు మరికొద్ది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా ఇచ్చిన 6 గ్యారంటీల పథకాలకు సంబంధించిన తొలి ఫైల్ పై సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలి సంతకం చేయబోతున్నారు. అలాగే రజనీ అనే దివ్యాంగురాలికి తొలి ఉద్యోగాన్ని ఇస్తూ ఫైలుపై ఆయన సంతకం చేయనున్నారు. ఇక రేవంత్ రెడ్డితో పాటు మంత్రులుగా ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి కాంగ్రెస్ సీఎంగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1:04 గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అయితే ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లతో పాటు ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు కాబోతున్నారు. ఉదయం 9 గంటలకు ఏఐసీసీ అగ్రనాయకులు హైదరాబాద్ కి చేరుకోనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు వివిధ పార్టీల అధ్యక్షులకు ఆహ్వానాన్ని పంపించారు. ఎల్బీ స్టేడియం దగ్గర పోలీసులు పటిష్ట బందోబస్తుతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలు చేస్తున్నారు.
పాటు మరికొద్ది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా ఇచ్చిన 6 గ్యారెంటీల పథకాలకు సంబంధించిన తొలి ఫైల్పై సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలి సంతకం చేయబోతున్నారు. అలాగే రజనీ అనే దివ్యాంగురాలికి తొలి ఉద్యోగాన్ని ఇస్తూ ఫైలుపై ఆయన సంతకం చేయనున్నారు. ఇక రేవంత్ రెడ్డితో పాటు మంత్రులుగా ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి కాంగ్రెస్ సీఎంగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారాన్ని చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1:04 గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లతో పాటు ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు కాబోతున్నారు. ఉదయం 9 గంటలకు ఏఐసీసీ అగ్రనాయకులు హైదరాబాద్ కి చేరుకోనున్నారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటుగా వివిధ పార్టీల అధ్యక్షులకు ఆహ్వానాన్ని పంపించారు. ఎల్బీ స్టేడియం దగ్గర పోలీసులు పటిష్ట బందోబస్తుతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలు చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డితో పాటు మరికొద్ది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా ఇచ్చిన 6 గ్యారెంటీల పథకాలకు సంబంధించిన తొలి ఫైల్పై సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలి సంతకం చేయబోతున్నారు. అలాగే రజనీ అనే దివ్యాంగురాలికి తొలి ఉద్యోగాన్ని ఇస్తూ ఫైలుపై ఆయన సంతకం చేయనున్నారు. ఇక రేవంత్ రెడ్డితో పాటు మంత్రులుగా ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి కాంగ్రెస్ సీఎంగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1:04 గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే కార్యక్రమానికి ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లతో పాటు ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు కాబోతున్నారు. ఉదయం 9 గంటలకు ఏఐసీసీ అగ్రనాయకులు హైదరాబాద్ కి చేరుకోనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు వివిధ పార్టీల అధ్యక్షులకు ఆహ్వానాన్ని పంపించారు. ఆయన ఎల్బీ స్టేడియం దగ్గర పోలీసులు పటిష్ట బందోబస్తుతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలు చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? రైట్ ప్రియా, ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి 3వ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం 1:04 నిర్ణయించిన ముహూర్తం మేరకు ఎల్బీ స్టేడియంలో జరగబోతుంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని సహజంగానే రాష్ట్ర గవర్నర్ చేయిస్తారు. సో ఈ తమిళసై ఈ ఏర్పాట్లు కూడా, ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా నిన్ననే వారి అధికారులు వచ్చి చూసుకోవడం జరిగింది. అయితే
ఈ రోజు ప్రమాణ స్వీకారానికి ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ చెప్పుకోదగ్గది గతంలో ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి ప్రజల మధ్యన ప్రమాణ స్వీకారం చేశారో అదే విధంగా అదే మార్పును కంటిన్యూ చేస్తూ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ప్రజల మధ్యలోనే ఎల్బీ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రధానంగా చూసుకుంటే కనుక ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేతో పాటుగా మనకి ఏఐసిసి ముఖ్య నేతలు గాంధీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా వస్తున్నారు. దీనికి సంబంధించి ఎందుకంటే వీళ్ళంతా కూడా వివిఐపీలు కాబట్టి వీళ్ళకి ప్రత్యేక భద్రతను కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే వేదికను మూడు పార్ట్లుగా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ప్రమాణ స్వీకారంతో పాటుగా ముఖ్య నేతలు ఉండే విధంగా ఒకటి, అదేవిధంగా ఏదైతే సాంస్కృతిక కార్యక్రమాలకి ఒక వేదికను కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా కాంగ్రెస్ శ్రేణులు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ మార్కులో తొలి సంతకం అనేది కూడా ప్రధానంగా ఉండబోతుంది కాబట్టి 6 గ్యారంటీలకు సంబంధించి వేటి మీద ప్రధానంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి దేని మీద ప్రమాణ సంతకం చేయబోతున్నారన్నది కూడా ఒక ఏదైతే కొనసాగుతుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా మనకి ఖర్గేతో పాటుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటుగా కాంగ్రెస్ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో పాటుగా పిసిసి అధ్యక్షులందరూ కూడా వస్తున్నారు. అయితే ఎంతమంది వస్తున్నారని కూడా చూడాలి. అదేవిధంగా కర్ణాటకకు సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ కూడా ఆహ్వానాలు పంపించారు. డికే శివకుమార్ రాబోతున్నారు. అదేవిధంగా పార్టీ వ్యవహరించే ఠాక్రే కూడా ఆహ్వానానికి వస్తున్నారు. అయితే ముఖ్యంగా ప్రముఖులు రాక సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. స్టేడియం మొత్తం కూడా 1,00,000 మందిని కార్యకర్తలని ఆహ్వానిస్తున్నారు. ఆ 1,00,000 మంది కార్యకర్తలు కూడా తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన ప్రజా సంఘాల నేతలతో పాటుగా మనకి ఏదైతే ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన సిపిఐ పార్టీని కూడా ఆహ్వానించడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే ప్రజా సంఘాలకు సంబంధించి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిని ఎవరినైతే ఇంతకాలం మరచి వచ్చారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా ఉద్యమంలో ప్రాణాలు వదిలిన ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు ప్రాణాలు వదిలారో వారి కుటుంబాలకు కూడా ప్రత్యేక ఆహ్వానంగా కూడా పంపించడం జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకుంటే కనుక ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా ఆహ్వానం అయితే అందింది. కానీ చూడాలి మరి వీరు ఎవరైనా వస్తారో లేదో. అయితే మొత్తానికైతే వీవీఐపీల రాకతోని హైదరాబాద్ అయితే సందడిగా మారబోతుంది. ఎందుకంటే దాదాపు 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి రాబోతుంది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి తర్వాత మళ్ళీ ఇక్కడ అధికారంలో రావడం అనేది కూడా ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక ఉత్సాహాన్ని నింపుతుంది. సో ఈ 5 ఏళ్ల పాలన కూడా ప్రజారంజకంగా చేయాలన్నది కాంగ్రెస్ భావిస్తుంది. అందుకోసమే ఏర్పాట్లు కూడా ఆ విధంగా ఉన్నాయి. ప్రజల మధ్యనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదేవిధంగా ఇప్పటికే ఏదైతే ఎయిర్పోర్ట్ నుంచి తీసుకుని ప్రముఖులు వస్తున్నారు కాబట్టి ఎయిర్పోర్ట్ నుంచి తీసుకుని ఎల్బీ స్టేడియం వరకు కూడా ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాటుగా ఖర్గే ఫ్లెక్సీలతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెండాలను కూడా కట్టడం జరిగింది. ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాలు అయితే పూర్తి స్థాయిలో అయితే కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడుతున్నాయి. పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏ వాహనాన్ని కూడా ఎల్బీ స్టేడియం అంటే ఆ ప్రమాణ స్వీకారం జరిగే సమయంలో అటువైపుగా రాకుండా కూడా దారి మళ్లించడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా 1,00,000 మందికి పైగా కార్యకర్తలు రాబోతున్నారు కాబట్టి 1,00,000 మంది కార్యకర్తలకు సంబంధించిన పార్కింగ్ ఫెసిలిటీ కూడా అది స్టేడియం అవతలనే చాలా దూరంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తానికైతే 1:04 ముఖ్యమంత్రిగా 3వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక ఉత్సాహభరిత వాతావరణంలో పండుగ వాతావరణంలో చేసుకుంటుంది. ప్రియా ఎస్ శ్రీనివాస్, అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి యొక్క కంప్లీట్ షెడ్యూల్ ఇవాళ ఎలా ఉండబోతోంది? మొత్తానికైతే ప్రస్తుతం అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత సంతకాలు చేయబోతున్నారు అనేది మాత్రం తెలుస్తుంది. అయితే నెక్స్ట్ సెక్రటరియట్ దగ్గర ఉన్న టెంపుల్స్ మందిరంతో అమ్మవారి విగ్రహంతో పాటుగా మసీదు చర్చిలో కూడా వెళ్తారన్నారు. కానీ దాని గురించి ఇంకా షెడ్యూల్ రావాల్సి ఉంది. ఖచ్చితమైన షెడ్యూల్ రావాలి. ఎందుకంటే మనకున్న సమాచారం ప్రకారం అయితే సెక్రటరియట్లోకి అడుగు పెట్టే ముందు కూడా అక్కడ కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించాలి. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి ఉన్న ఆఫీస్ ఉందో ఆఫీసుకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు జరుగుతాయి. ఎందుకంటే ప్రతి ముఖ్యమంత్రి కూడా మారినప్పుడు సీఎం ఆఫీస్ ని తన
అనుగుణంగా మార్చుకోవడం జరుగుతుంది. అంటే సెంటిమెంట్ ప్రకారం వాస్తు కావచ్చు, లేకపోతే ఇతరాతర ఏమన్నా కావచ్చు. సో ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి చేసి ముఖ్యమంత్రి క్యాబిన్ ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు ఖచ్చితంగా చేస్తారు. సో అవన్నీ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి తొలిసారిగా అంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తొలి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ తొలి ముఖ్యమంత్రిగా సెక్రటరీకి అడుగు పెడతారు కాబట్టి అక్కడ ప్రత్యేక పూజలు ఉంటాయి. ఆయన ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తారు. ఉద్యోగులందరూ కూడా ముఖ్యమంత్రిని ఆహ్వానించాలని చెప్పేసి కూడా ఒక కార్యక్రమం షెడ్యూల్ చేసుకున్నారు. సో ఇదంతా కూడా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత షెడ్యూల్ ప్రకారం ఏది ఎప్పుడు చేయాలి అనేది కూడా ఉంటుంది. ఆ తర్వాత 9వ తారీఖున సోనియా గాంధీ బర్త్డే ఉంది కాబట్టి పార్టీ పరంగా కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇవన్నీ కూడా మనకి 1-2 రోజులు ఈ బిజీ షెడ్యూల్ ఉండబోతుంది. ఈ బిజీ షెడ్యూల్లో ఒకవైపు పాలనాపరమైన అంశాలన్నీ చూసుకుంటూనే మరోవైపు పార్టీ సంబంధించిన కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ప్రియా అండ్ అలాగే శ్రీనివాస్, ఇప్పుడు చూసుకుంటే రేవంత్ రెడ్డి యొక్క ప్రమాణ స్వీకారాన్ని వీక్షించడానికి ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఎవరెవరు రాబోతున్నారు? ఇప్పటి వరకు అయితే మనకున్న సమాచారం ప్రకారం అయితే పార్టీ తరఫున ఎవరినన్నా ఒక ప్రతినిధిని పంపిస్తారు తప్ప మాజీ ముఖ్యమంత్రి కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ వచ్చే అవకాశాలు ఏమాత్రం లేవు. పార్టీ వర్గాలు కూడా అదే చెప్తున్నాయి. అయితే ప్రతినిధిని పంపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ఇక అదే విధంగా మనకు చూసుకుంటే కనుక సిపిఐ నుంచి అయితే ఖచ్చితంగా హాజరవుతారు. ఎందుకంటే ఎన్నికల్లో వాళ్ళంతా కూడా కలిసి పోటీ చేశారు కాబట్టి. మిగతా పార్టీలకు సంబంధించి ఇంకా తెలుగుదేశం పార్టీ తరఫున అయితే అక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి మాజీ ముఖ్యమంత్రికి ఆహ్వానం పంపించారు. మరి వస్తారో లేదో చూడాలి. ఇక్కడైతే ప్రజా సంఘాలు, తెలంగాణ ఉద్యమంలో ఫైట్ చేసిన ప్రజా సంఘాలు, అదేవిధంగా కోదండరామ్ కూడా ఆహ్వానం పంపించడం జరిగింది. ఇక విధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఆహ్వానాలు అయితే వెళ్ళాయి. సో వాళ్ళందరూ కూడా హాజరవుతారా లేదనేది చూడాలి. శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.